Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. పౌర్ణమి క్రియేషన్ ఈరోజు వీడియో వచ్చేసి రెసిపీ వీడియో. ఈరోజు మనం 2 ఆలుగడ్డలతోటి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్టఫింగ్ కోసంకి ఈ మసాలాలు ఏవేవి తీసుకున్నామో ఏవే ఇంగ్రీడియంట్ తీసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లిపాయలు, 8 ఆలుగడ్డలను ఉడకబెట్టి పొట్టు తీసి తీసుకున్నాను. ఇప్పుడు మనం పిండి ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, ఒక చిన్న కప్పుతో రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకుంటే స్కిప్ చేయవచ్చు కూడా. ఈ పిండిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా వేసుకునవచ్చు, బటర్ కూడా వేసుకోండి. కొద్దిగంతా ఉప్పు వేసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు మొత్తం చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలపడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది, స్నాక్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, నేనైతే పిండి బాగా కలిపిన. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అయితే చపాతీల పిండిలా తడుపుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లే తడపండి, కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, పోసుకోండి. ఇక్కడ చూడండి, పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగంత ఆయిల్ వేసుకొని మొత్తం పిండికి మొత్తానికి అంటించుకోవాలి. మూత ఉంచి 10 నిమిషాలు అయితే రెస్ట్కి ఉంచండి. పిండి రెస్ట్ అవ్వడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి కూడా. ఇంకా స్నాక్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఆ స్నాక్స్ కూడా. ఇప్పుడు వాటర్ అయితే నేను 1 కప్పు తీసుకున్నా, అందులో కొద్దిగా వాటర్ మిగిలింది మీకు చూపించిన ఫ్రెండ్స్. ఇదైతే చాపర్ ఇది మిక్సర్లో వచ్చింది నాకు. నేను కొత్త మిక్సర్ తీసుకున్నా, అందులోనే ఈ ఒక సపరేట్ చాపర్ కటోరీ వచ్చింది. అందులోనే ఇప్పుడు ఏదైతే మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నామో మిక్సర్లో కూడా వేసుకునవచ్చు, చాపర్ లేని వాళ్ళు ఉంటే. నా దగ్గర చాపర్ ఉంది. ఇది కొద్దిగా కచ్చా పక్కగా మిక్సీ చేసుకోవాలి, అందుకోసంకే నేను చాపర్లో వేసుకున్నా. అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇవి మొత్తం వేసుకొని మూత ఉంచుకొని మిక్సీలో పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపించినట్లే మిక్సీలో అలా పట్టుకోవాలి. కొద్దిగా కచ్చపక్కగానే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇలా వచ్చేస్తుంది మనం మిక్సీ పట్టుకుంటే. మీ దగ్గర చాపర్ లేకుంటే మిక్సీలో కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుంటే చాలు. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలుగడ్డలను కొబ్బరి తురిమే ప్లేట్తో తురుముకోవాలి. చేతితోటి కూడా చేసుకునవచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం అయితే తురుముకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే ఉంచుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ ఉంచుతున్నాను. మీ దగ్గర ఏ కడాయి ఉన్నా ఏ ప్యాన్ ఉన్నా ఉంచుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తక్కువ పడుతుంది, అందుకోసంకే నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగంత పసుపు వేసుకోవాలి. మనం కచ్చపచ్చగా రుద్దుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ను వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేంపుకోవాలి. తర్వాత ఇందులోనే మసాలాలు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ మసాలాలు ఉన్నా అవి యాడ్ చేసుకోండి. మీకు ఏ మసాలాలు ఇష్టం ఉంటే వాటన్నింటిని కూడా యాడ్ చేసుకునవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడరు. చాట్ మసాలా లేని వాళ్ళు ఉంటే నిమ్మకాయ రసం కూడా వేసుకునవచ్చు. ఇక రుచికి సరిపోయేటంత ఉప్పు. నేను పచ్చిమిరపకాయలు ఫస్టే వేసుకున్నాను, అందు గురించి కలర్ కోసము కొద్దిగంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఈ మొత్తం మసాలాని ఒకసారి బాగా కలుపుకోవాలి.
తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకొని మొత్తం మసాలాను ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ మసాలా ఇలా రెడీ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే వారం రోజులైనా ఉంటుంది. ఎప్పుడు మనకి స్నాక్స్ కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకునవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. మీకు కావాలంటే చేసుకోండి, లేకుంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకునవచ్చు. ఇక్కడ చూడండి, మసాలా రెడీ అయిన తర్వాత మనం 10 మినిట్స్ రెస్ట్కి ఉంచిన పిండి అయితే సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఈ పిండిలోనే మీకు ఎంత చపాతీ కావాలో అంత చపాతీ కోసం పిండిని విడివిడిగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులోనే చపాతీకి పిండి తీసుకున్నాను. ఈ పిండికి కొద్దిగంత ఆయిల్ వేసుకొని అంటించుకొని ఒక చపాతీలా రుద్దుకోవాలి. నేనైతే ఇక్కడ గోలుగా రుద్దలేదు, ఓల్ షేప్లోనే చేసుకున్నాను చపాతీని. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీ పైన ఏదైతే మసాలా చేసినామో ఆ మసాలాని చపాతీలో ఉంచి 4 సైడ్ల మొత్తాన్ని ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇలా చూపించినట్లే చేయండి. ఇప్పుడు ఈ చపాతీని 2 చేతులతోని బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇది మధ్యలోనే చాకుతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల డిఫరెంట్గా అనిపిస్తుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేయడం వల్ల కొత్తగా అనిపిస్తుంది. ఇలా చేసి మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి స్కూల్ టిఫిన్ బాక్స్లో, ఈవినింగ్ స్నాక్స్లో ఇవ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ స్నాక్స్ని మొత్తాన్ని ఇలాగనే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చూపించిన ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ కోసానికి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, కొద్దిగంత ఉప్పు వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ బ్లాక్ నువ్వులు వేసుకోవాలి, కొద్దిగంత ఓమ వేసుకొని చేతిలో రఫ్ చేసుకొని వేసుకోండి. ఓమ వేయడం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఇది పేస్ట్లా తయారు చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ లేని వాళ్ళైతే గోధుమ పిండి, మైదా పిండి ఉంటే, బియ్య పిండి ఉంటే కూడా పేస్ట్ తయారు చేసుకునవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ ఉంచుకొని అందులో షాలు ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోండి. నేనైతే ఇక్కడ షాలు ఫ్రై చేసిన కొద్దిగంత ఆయిల్ వేసుకొని, మీకు డీప్ ఫ్రై ఇష్టం ఉంటే డీప్ ఫ్రై కూడా చేయండి. ఇప్పుడు ఒక స్నాక్స్ని తీసుకొని చేసి పెట్టిన చపాతీని తీసుకొని మనం చేసుకున్న పేస్ట్లో, కార్న్ఫ్లవర్ పేస్ట్లో వేసుకొని మొత్తం ఈ పేస్ట్కి ఈ పిండి అంటేలా చూసుకోవాలి. ఒకటొకటి నెమ్మదిగా ఆయిల్లో వదలాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్టవ్ అయితే మీడియంలోనే ఉంచి వేయింపుకున్నాను. ఎక్కువ ఆయిల్లో ఉంచితే కొద్దిగా మాడిపోతాయి, పిండి అయితే బాగా వేయించలేదు. అందు గురించి మీడియంలోనే ఉంచండి స్నాక్స్ని వేయింపుకునేటప్పుడు. ఇక్కడ చూడండి, అటు ఇటు తిప్పుకుంటూ మెల్లగా నెమ్మదిగా వేయింపుకోండి. ఆయిల్ అయితే పైన పడే అవకాశం ఉంటుంది, అందు గురించి మెల్లమెల్లగానే అటు ఇటు తిప్పుకొని స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. మీరు కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో, చాలా బాగా ఫ్రై అయినాయి. కలర్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ స్నాక్స్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలాగానే మిగతా వాటినన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు పెంచు పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ స్నాక్స్ని వేయించుకునవచ్చు ఫ్రెండ్స్. ఇలా కాకుండా కూడా అలా కూడా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ ఇష్టపడని వాళ్ళకైతే అలా పెంచు పైన వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోండి. మొత్తం స్నాక్స్ అయితే రెడీ అయినవి. చూడండి, ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేనైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసంకి ప్రిపేర్ చేసిన, మీరు ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్కూల్ టిఫిన్ బాక్స్ కూడా ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేనైతే టమాటా సాస్ తోటి సర్వ్ చేసిన. మీరు కావాలంటే మీ పిల్లలకి టమాటా సాస్, గ్రీన్ చట్నీ, ఏ చట్నీతోటైనా, పల్లీల చట్నీతోటైనా సర్వ్ చేయండి. ఏ చట్నీతోటైనా స్నాక్స్
చాలా టేస్ట్గానే ఉంటాయి. ఒకటి తుర్చి కూడా చూపించినాను, చూడండి. క్రిస్పీగా ఉన్నాయి, టేస్ట్గా ఉన్నాయి. ఆలు పరాటా చపాతీలు తినని వాళ్ళకైతే ఇలా చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్లో కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పౌర్ణమి క్రియేషన్. ఈరోజు వీడియో వచ్చేసి రెసిపీ వీడియో. ఈరోజు మనం 2 ఆలుగడ్డలతోటి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్టఫింగ్ కోసంకి ఈ మసాలాలు ఏవేవి తీసుకున్నామో, ఏవే ఇంగ్రీడియంట్ తీసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లిపాయలు, 8 ఆలుగడ్డలను ఉడకబెట్టి పొట్టు తీసి తీసుకున్నాను. ఇప్పుడు మనం పిండి ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, ఒక చిన్న కప్పుతో రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకుంటే స్కిప్ చేయవచ్చు కూడా. ఈ పిండిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా వేసుకునవచ్చు, బటర్ కూడా వేసుకోండి. కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు మొత్తం చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలపడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది, స్నాక్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, నేనైతే పిండి బాగా కలిపిన. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అయితే చపాతీల పిండిలా తడుపుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లే తడపండి, కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, పోసుకోండి. ఇక్కడ చూడండి, పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగంత ఆయిల్ వేసుకొని మొత్తం పిండికి మొత్తానికి అంటించుకోవాలి. మూత ఉంచి 10 నిమిషాలు అయితే రెస్ట్కి ఉంచండి. పిండి రెస్ట్ అవ్వడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి కూడా. ఇంకా స్నాక్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఆ స్నాక్స్ కూడా. ఇప్పుడు వాటర్ అయితే నేను 1 కప్పు తీసుకున్నా, అందులో కొద్దిగా వాటర్ మిగిలింది మీకు చూపించిన ఫ్రెండ్స్. ఇదైతే చాపర్ ఇది మిక్సర్లో వచ్చింది నాకు. నేను కొత్త మిక్సర్ తీసుకున్నా, అందులోనే ఈ ఒక సపరేట్ చాపర్ కటోరీ వచ్చింది. అందులోనే ఇప్పుడు ఏదైతే మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నామో మిక్సర్లో కూడా వేసుకునవచ్చు. చాపర్ లేని వాళ్ళు ఉంటే, నా దగ్గర చాపర్ ఉంది. ఇది కొద్దిగా కచ్చా పక్కగా మిక్సీ చేసుకోవాలి. అందుకోసంకే నేను చాపర్లో వేసుకున్నా. అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇవి మొత్తం వేసుకొని మూత ఉంచుకొని మిక్సీలో పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపించినట్లే మిక్సీలో అలా పట్టుకోవాలి. కొద్దిగా కచ్చపక్కగానే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇలా వచ్చేస్తుంది మనం మిక్సీ పట్టుకుంటే. మీ దగ్గర చాపర్ లేకుంటే మిక్సీలో కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుంటే చాలు. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలుగడ్డలను కొబ్బరి తురిమే ప్లేట్తో తురుముకోవాలి. చేతితోటి కూడా చేసుకునవచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం అయితే తురుముకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే ఉంచుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ ఉంచుతున్నాను. మీ దగ్గర ఏ కడాయి ఉన్నా, ఏ ప్యాన్ ఉన్నా ఉంచుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తక్కువ పడుతుంది, అందుకోసంకే నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగంత పసుపు వేసుకోవాలి. మనం కచ్చపచ్చగా రుద్దుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేంపుకోవాలి. తర్వాత ఇందులోనే మసాలాలు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ మసాలాలు ఉన్నా అవి యాడ్ చేసుకోండి. మీకు ఏ మసాలాలు ఇష్టం ఉంటే వాటన్నింటిని కూడా యాడ్ చేసుకునవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్
చాట్ మసాలా పౌడర్, చాట్ మసాలా లేని వాళ్ళు ఉంటే నిమ్మకాయ రసం కూడా వేసుకునవచ్చు. ఇక రుచికి సరిపోయేటంత ఉప్పు. నేను పచ్చిమిరపకాయలు ఫస్టే వేసుకున్నాను, అందు గురించి కలర్ కోసము కొద్దిగంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఈ మొత్తం మసాలాని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకొని మొత్తం మసాలాను ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ మసాలా ఇలా రెడీ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే వారం రోజులైనా ఉంటుంది. ఎప్పుడు మనకి స్నాక్స్ కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకునవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను, మీకు కావాలంటే చేసుకోండి, లేకుంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకునవచ్చు. ఇక్కడ చూడండి, మసాలా రెడీ అయిన తర్వాత మనం 10 మినిట్స్ రెస్ట్కి ఉంచిన పిండి అయితే సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఈ పిండిలోనే మీకు ఎంత చపాతీ కావాలో అంత చపాతీ కోసం పిండిని విడివిడిగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులోనే చపాతీకి పిండి తీసుకున్నాను. ఈ పిండికి కొద్దిగంత ఆయిల్ వేసుకొని అంటించుకొని ఒక చపాతీలా రుద్దుకోవాలి. నేనైతే ఇక్కడ గోలుగా రుద్దలేదు, ఓల్ షేప్లోనే చేసుకున్నాను చపాతీని. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీ పైన ఏదైతే మసాలా చేసినామో ఆ మసాలాని చపాతీలో ఉంచి 4 సైడ్ల మొత్తాన్ని ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇలా చూపించినట్లే చేయండి. ఇప్పుడు ఈ చపాతీ